నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళు వచ్చారు. మా అమ్మ వాళ్ళ చెల్లి. పేరు లక్ష్మి. ఇంటి పేరు కూడా లక్ష్మీ నిలయమే. ఒకసారి ఏసుకోండి లుక్. మా బాబాయ్ గారు మా పిన్ని పేరుతో కట్టించారు ఈ ఇల్లు. ఇంక నిన్న మా పిన్ని వాళ్ళొచ్చారు మా ఇంటికి. తర్వాత నెక్స్ట్ మేమెప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినా వైజాగు, తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికొస్తాము. మా పిన్ని వాళ్ళ ఊరొచ్చి జగ్గంపేట తర్వాత తాళ్ళూరు. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. నేను 10థ్ క్లాస్ కూడా ఇక్కడే చదువుకున్నాను. ఇంక మా పిన్ని వాళ్ళ ఇంట్లో 2 డేస్ ఉంటాం కదా అని చెప్పేసి సామర్లకోటలోనే ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాము. 2 డేస్ తర్వాత మళ్ళీ చలో తిరుపతి. ఇంకా ఇక్కడ రాయుడు గారి మిలిటరీ హోటల్‌కి ఎళ్ళాము. ఫుడ్ కూడా చాలా బావుంది. కాకపోతే ఈరోజు సాటర్‌డే కదా! మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము నాన్ వెజ్ ఆర్డర్ చేయలేదు. అంతా వెజ్ తిన్నాము. వెజ్ అంతా కూడా చాలా బావుంది. నెక్స్ట్ టైమ్ నాన్ వెజ్ అయితే ట్రై చేస్తాం. ఫుడ్ అయితే బావుంది. ఇది మా పిన్ని హాల్ హౌస్ అన్నమాట. ఇప్పుడే మేము హోటల్‌కెళ్ళి తినేసొచ్చాము. జీనోరు కుటుంబాలన్నీ ఓడేసామా గద్దాడోరి ఓడేసామా దించేసామా అలాగే ఈ అబ్బాయిని అమ్మాయిని దిగుతున్నావా సంతోషంగా మనవరాన్ని పుడుతున్నావా ఈ సంవత్సరం నీకు 500 రూపాయలు ఇచ్చి చెయ్యదే చెయ్య వేసేస్తున్నా చెయ్య పైకెత్తు వేసేయ్యా నీకు 500 రూపాయలు ఇచ్చి చెయ్య అందరూ చల్లగా ఉండాలని ఆరోగ్యాలు బాగా ఉండాలని అందంగా దిగుతున్నావా అలాగే వెళ్ళారు గుమ్మ మీద కుడుకోలేట్టు అందరూ చల్లగా ఉండాలని మళ్ళీ సంక్రాంతికి ఆ గుమ్మం కాడికి వచ్చి సీతారామ గోవిందో ఓ యువాని బాబో తారక బాబో అలాగెళ్ళి నీ కుడుకోవాలంట రెండో మెట్టు మీద ఎట్టు దగ్గరగా రెండో మెట్టు మీద ఎట్టు రాజమండ్రి నుంచి జగ్గంపేట మధ్యలో తాళ్ళూరు అనే గ్రామం ఉందండి. ఈ గ్రామంలో చాలా పురాతనమైన జియ్యన్న స్వామి గారి మఠం ఉంది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే ఇది 13వ శతాబ్దానికి చెందినది చరిత్ర చెప్తుంది. జియ్యర్ స్వామి వారు భారతదేశం అంతా పర్యటించి అనేక మతాలు అనేక శాస్త్రాలు తిరిగి ఇక్కడే జీవ సమాధి అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ పరిస్థితులు మనసును బాధించే విధంగా ఉన్నాయి. ఇంకా రథం అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. అభివృద్ధి లేకపోవడం వల్ల ఈ చారిత్రాత్మక ఆలయం నెమ్మదిగా నాశనం అవుతుంది. ఈ ఆలయం మళ్ళీ పునరుద్ధరించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం రాసిందో చూద్దాము. రక్షిత స్మారక చిహ్నం 1960 ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నముల మరియు పురావస్తు స్థలముల అవశేషముల చట్టము 1960లో 7వ చట్టం ప్రకారం మరియు GOMN నెంబర్ 42 యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం మరియు కల్చర్ PMU డిపార్ట్మెంట్ తేదీ 31/1/2019 ప్రకారము ఈ స్మారక చిహ్నము ప్రాచీన స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. దీన్ని ధ్వంసం చేయటం, తొలగించడం, పాడు చేయడం, మార్పు చేయటం, రూపు చెడగొట్టడం, చెరువు చేయటం
లేక దురుపయోగపరచటం చేసేవారు సదరు 3 మాసముల పాటు ఖైదీ శిక్షకు లేదా 5,000 రూపాయల వరకు జరిమానాకు లేదా ఈ రెండింటికి పాత్రలవుతారు. ప్రాచీన స్మారక చిహ్నాలే పూర్వీకులు మనకిచ్చిన సంపదలు, వాటిని పాడు చేయకండి. ఈ ఆలయంలోనే మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఈ గుడిలో తిరణాలు జరుగుతాయి. దీన్ని స్థానికులు తాళ్ళూరు తీర్థం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజున వేలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తారు. నేను 10th క్లాస్ చదువుకున్న స్కూల్ ఇదేనండి. స్టార్టింగ్లో మా పిన్ని వాళ్ళ ఇల్లు చూపించాను కదండి, దాని పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండి 10th క్లాస్ ఇక్కడ చదువుకున్నాను. నేను ఇక్కడ చదువుకునేటప్పుడు ఈ సరస్వతీదేవి విగ్రహం ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇంకొక సరస్వతి విగ్రహం పెట్టారు. మమ్మల్ని క్లాస్ రూమ్లో కన్నా బయట వరండాలను కూర్చోబెట్టి చదివించేవారు. నేను తాళ్ళూరు చాలాసార్లు వచ్చాను, బట్ ఎప్పుడు నేను మా స్కూల్ వైపు రాలేదు. మా తాళ్ళూరుని మీ అందరికీ చూపించగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామా? టాటా. రాజమండ్రికి బాయ్ బాయ్, మేము తిరుపతి వెళ్ళిపోతున్నాం అని చెప్పు. సో సామర్లకోటలో ట్రైన్ ఉందండి, 1:30కి ఉంది ట్రైను. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్, 1 అవర్ జర్నీ. మా తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము. పండుగ ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా మెమరీస్ సేవ్ చేసుకుని అయితే ఇంటికి. అరుణ్ బాయ్, మామకు బాయ్ చెప్పు. మా అమ్మ బాయ్. బాయ్ రా బాయ్ రా బాయ్ 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 బాయ్. వస్తానంటే మళ్ళీ పండగ కలుద్దాం, మళ్ళీ మధ్యలో కలుద్దాం. గుర్రాల సెంటరా, అందుకని గుర్రాలు ఉన్నాయి. పెద్దాపురం.